గొప్ప గొప్పలను యాద్మరవకుండా వాళ్ళు చేసిన పనులను ముందు తరాలకు చూపియాలని విగ్రహాలు బొమ్మలు ఇవన్నీ పెడుతుంటారు. అట్లా మన తాన పెట్టిన విగ్రహాలు బొమ్మలు కూడా మస్తు కానొస్తుంటే మనం చూస్తుంటాం. మరి పలానోళ్ళ బొమ్మ ఏడ లేదు కదా, మరి ఎట్లా అని మొత్తానికి పెట్టబోతుర్రట. మరి ఏడా ఏం కథ, ఇంతకీ ఎవరి విగ్రహం అనేది చూడండి. మన తాన ఏం పెద్దగా ఎలుగబెట్టిన లీడర్ల బొమ్మలు గల్లీకొకటి పెడుతున్నారు. పూలదండలు పాలాభిషేకాలకైతే కొదువే లేదు, కానీ చరిత్రలో గొప్ప గొప్పలనే యాది మరుస్తున్నారు. అట్లా మరిచినోళ్ళ దాంట్లో సాకలైలమ్మ కూడా ఉన్నది. నిజాం సర్కారోళ్లకు ఎదురు నిలిచి పోరాడిన సాకలైలమ్మ బొమ్మని సర్కార్ పెట్టేందుకు వెనుక ముందయింది. మరి పనికిరానుల విగ్రహాలు బొమ్మలు ట్యాంక్ బండ్ మీద పెట్టిరు కదా, అయినా సర్కారు నమ్ముకొని ఎడబాపడ్డది కానీ తెలంగాణ. అందుకే వరంగల్ జిల్లా పాలకుర్తిలా ఆమె సొంతూర్లోనే నిలబెట్టబోతున్నారు ఆ విగ్రహం. ఏం తక్కువ 20 లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆమె బొమ్మను తయారు చేయించారు. మీరు పెట్టకపోతేందే మా ఊళ్ళోనే ఆమె ఉట్టి పెరిగిన జాగల్నే పెడతామని ఆమె మన్మలు ఆలోచన చేసి ఈమె గొప్పతనం అందరికి ఎరక కావాలని ఆమె నిశాన్గా ఇది పెడుతున్నారు.